హాయ్ గైస్, వెల్కమ్ టు వ్యాండర్ విత్ హనుమాన్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి బ్లాగ్స్ అసలు రాలేదు. సో బ్లాగ్స్ రావాలంటే కంటెంట్ మంచిగా ఉండాలి. అండ్ పెట్టిన ఫస్ట్ వీడియో కూడా నాకు అంత సాటిస్ఫైడ్ అనిపించలేదు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం వేసే ట్రిప్ ఏంటిదంటే షిరిడి ప్లస్ 3 జ్యోతిర్లింగాస్. అందులో మనం షిరిడి, త్రయంబకేశ్వర్ అండ్ గృహణేశ్వర్ అండ్ భీమశంకర్ మనం కవర్ చేయబోతున్నాం. సో ప్రజెంట్ ఏంటంటే నిన్న లింగంపల్లిలో ట్రైన్ అనేది లేట్ వచ్చింది, 1 hour డిలేలో వచ్చింది. అండ్ ఇప్పుడు ఏమైందంటే అక్కడ వర్షం బాగా పడింది. వర్షం బాగా పడేసరికి ఈ మైక్ ఇవన్నీ క్యారీ చేసుకోవాలంటే మనతో ప్రాబ్లం అవుతుంది. అండ్ టైట్ ఉంటుంది, మనం బ్యాగ్ లగేజ్ మోసుకుంటూ వెళ్ళాలంటే. సో అందుకనే నేను మార్నింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్న బ్లాగ్. సో ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేస్తున్న బ్లాగ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనం పూణేకి వెళ్తున్నాం. పూణే అంటే ఇప్పుడు డౌన్ జంక్షన్కి వెళ్తున్నాం. మా మధ్యలో లైక్ ఏమైందంటే ఈ డౌన్ జంక్షన్ నుంచి సో ఇప్పుడు ఏంటంటే మనం అసలు యాక్చువల్లీ దిగాల్సిన జంక్షన్ ఏంటంటే హర్దస్పూర్ జంక్షన్. సో ఇప్పుడు ఆ హర్దస్పూర్ జంక్షన్ దిగాలంటే అక్కడ ట్రైన్ ట్రాక్స్ అనేటివి రిమూవ్ చేస్తున్నారంట. సో దాని బిఫోర్ జంక్షన్ మనం దిగాలి. సో ద బిఫోర్ జంక్షన్ ఈజ్ ద డౌన్ జంక్షన్. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి డౌన్ జంక్షన్కి వెళ్ళినాక మన క్యాబ్ అనేది అక్కడ ఉంటుంది. సో మన టీం అనేది మనకు అప్రోచ్ అవుతుంది. ఫ్లెక్స్ కూడా కొట్టుకోవాలి కదా మన బాడీ మనం కొంచెం. సో watch as the moonlight creeps into the room, you're in the headlights. I wanna feel the way you do. Remember the summer, we chase the morning light, we run for hours. You were always on my mind. I try to make it out alive, but we let it slip away. If we only had a second shot, we'd find another way. If we could do it all over, you would get the best of me. Could be forever. I would never let you leave. It's not too late. ఇప్పుడే మనం డౌన్ జంక్షన్ లో దిగిపోయాం. సో నెక్స్ట్ మనం భీమశంకర్ కి మూవ్ అయిపోతున్నాం. సో ఇక్కడ మన కోసం మన టీం క్యాబ్ తీసుకొని వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాబ్ తీసుకున్న తర్వాత అక్కడికి మూవ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోతాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత భీమశంకర్ కి మూవ్ అయిపోతాం. భీమశంకర్ కి మూవ్ అయిన తర్వాత లెట్స్ సీ ద భీమశంకర్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే డౌన్ జంక్షన్ లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ డౌన్ జంక్షన్ నుంచి మనం భీమశంకర్ కి వెళ్ళాలి. భీమశంకర్కి వెళ్ళడానికి మనకు ఒక అప్రాక్సిమేట్ గా 3 hours పడుతుంది. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే భీమశంకర్ దర్శనం చేసుకున్న తర్వాత నైట్ ఇక్కడనే స్టే చేసుకొని ఇక్కడ ఏమన్నా షాపింగ్ వగేరా ఏదన్నా ఉంటే అవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం అక్కడ నుంచి నైట్ 3 o'clock, ఐ గెస్ 3 o'clock or 2 o'clock ఆ టైంకి మనం త్రయంబక్కి మూవ్ అవ్వాలి. త్రయంబక్కి మూవ్ ఎంత తొందరగా అయితే అంత సేఫ్. ఎందుకంటే ఇప్పుడు త్రయంబక్ లో చూసుకోవాల్సిన ప్లేసెస్ ఏంటంటే త్రయంబక్ ఒకటి, అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే పంచావతి టెంపుల్, గోదావరి నది, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ చూసుకోవాలంటే మనకు టైం ఉండాలి. సో ఇప్పుడు ఈ టైం కోసం మనం తొందరగా లేవాల్సి వస్తుంది. సో ఇప్పుడు తొందరగా లేచి నెక్స్ట్ మనం 3 o'clock అట్లా వేకప్ అయ్యి నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళాలి. సో దట్స్ ఇట్. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? భీమశంకర్ వెళ్తున్నావా? ఇంకేం వెళ్తున్నావు? అది పట్టుకొని మాట్లాడు. కాదు చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నోట్లో పెట్టొద్దు, నోట్లో పెట్టొద్దు. దూరంలో పెట్టి మాట్లాడు. ఇగో ఇటు చూడు, ఇటు చూడు, ఇటీ ఒక నిమిషం. ఇగో నేను భీమశంకర్ వెళ్తున్నాను అట్లా చెప్పాలి, నోట్లో పెట్టుకోవద్దు. చెప్పు, ఇంకేం వెళ్తున్నావు? షిరిడి వెళ్తున్నావా? నైస్. ఇంకా
ఓం నమ ఓం నమ శివాయ వెళ్తున్నావా? అక్కడ పోయినాక ఏం చేస్తావు? దండం పెట్టుకుంటావా? నైస్. నువ్వు హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు వ్యాండర్ విత్ హనుమాన్ యూట్యూబ్ ఛానల్ అను. నైస్. ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ అవబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం భీమశంకర్కి స్టార్ట్ అయిపోతాం. సో నెక్స్ట్ మనం ఏంటంటే అక్కడ స్టే చేస్తాం. స్టే చేసిన తర్వాత ఇది మా గ్యాంగ్, ఇప్పుడు ఇది మా బ్యాచ్. హాయ్ చెప్పు. సో హాయ్ గైస్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఏమంటారు, నేను ఇప్పుడు భీమశంకర్కి బిఫోర్ 40 కిలోమీటర్స్ బిఫోర్లో ఒక రూమ్ తీసుకున్నాము. సో ఇప్పుడు అది చెక్ ఇన్ చేస్తున్నాము. సో మన రూమ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. రూమ్ ఒకటి. హియర్ ఈజ్ అవర్ లిటిల్ సబ్స్క్రైబర్, బుజ్జి సబ్స్క్రైబర్. ఎక్కడ హాయ్ చెప్పు. ఇగో ఇక్కడ మా బ్యాచ్ వాళ్ళ అన్న వాళ్ళ సన్. సో దిస్ ఈజ్ అవర్ వ్యూ, outside view of the సో గాయస్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు భీమశంకర్లో ఉన్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం భీమశంకర్కి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ బాగా వాన పడుతుంది అండ్ ట్రాఫిక్ బాగుంది. సో అందరు నడుచుకుంటూనే వెళ్తున్నారు చూడండి. సో ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ కూడింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నడుచుకుంటూ వెళ్తున్నాము. అందుకనే చాలా ట్రాఫిక్ ఉంది. పెద్దగానే కాదు కానీ చాలా ఉంది ట్రాఫిక్. మొత్తం జామ్ అయిపోతుంది ఎక్కడికక్కడికి. సో ఇప్పుడు ఇక్కడ రెయిన్ కోట్ అనేది తీసుకున్నాం. సో ఇది ఎంత 80 రూపీస్ పడింది. సో వెరీ అఫోర్డబుల్. ఓకే ప్రజెంట్ ట్రాఫిక్ ఎట్లుందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అసలు ట్రాఫిక్ ఏమో ఘోరంగా అంటే ఏమో ఘోరంగా ఉంది గాయస్. ట్రాఫిక్ అయితే చెప్తున్నా కదా, లిటరల్లీ చెప్తున్నా కదా, ట్రాఫిక్ అయితే మస్తు ఎక్కువ ఉంది. దానికి తోడు వర్షం కూడా పడుతుంది. అప్పటికప్పుడే రెయిన్ కోట్ తీసుకున్నా అంటే అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకోండి, బాగా ట్రాఫిక్ ఉంది. ఏదో పబ్లిక్ లేదని చెప్పి మనం వస్తున్నాం కానీ బట్ శంకర్ టెంపుల్కి వెళ్ళినాక అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ వ్యూ చూసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ.
సో గాయస్ ఇప్పుడు నేను త్రయంబకేశ్వర్కి వచ్చాను. సో లేట్ నైట్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ త్రయంబకేశ్వర్లో ఉన్నాము. త్రయంబకేశ్వర్లో వచ్చాక ఇప్పుడు లోపలికి త్రయంబకేశ్వర్కి దర్శనానికి వెళ్ళబోతున్నాము. సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ త్రయంబకేశ్వర్. సో ఒకసారి మీరు చూడండి, ఇది త్రయంబకేశ్వర్ వ్యూ. సో గాయస్ ఇప్పుడే నేను త్రయంబకేశ్వర్కి దర్శనానికి వచ్చాను. సో ఇప్పుడు త్రయంబకేశ్వర్ దర్శనంకి వ్యూ చూపించబోతున్నాను. సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ త్రయంబకేశ్వర్. సో ఇక్కడికి వెళ్ళి 200 దర్శనంలోకి వెళ్ళాలి. సో ఇక్కడ షూ స్టాండ్ అనేది ఉంటుంది, లోపల లాకర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు దాన్ని తగ్గట్టు చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ 200 రూపీస్ దర్శన్. మళ్ళీ ప్రశ్న చెప్పు. రోగహర, కష్టహర, దారిద్ర్యహర, హర హర మహాదేవ్. అలాగా దుఃఖహర, కష్టహర, దారిద్ర్యహర, హర హర మహాదేవ్. People in white, day and night I keep flowing, completing all my demo tracks. Inspired being denied the rap by anti-democrats. Unleash my race through music intense. The culture was shocked, they got